అన్న రూట్లోనే వెళ్ళిపోయింది. ఎక్కడో అంతే. అవును. బాగా పవర్ఫుల్ లీడర్ ఒకళ్ళిద్దరికి పని చేయించుకోగలిగారు, కానీ మిగతాదంతా కూడా జరిగింది. అప్పుడు చాలామంది ద్వేషించారు జగన్, సొంత పార్టీ వాళ్ళే. ఉమ్, ఇప్పుడు ఈ కారణాలతో అట్లాంటి అసంతృప్తులైన కార్యకర్తలు ఇటు చేర్చుకోవచ్చు. ఉమ్, ఉమ్, రెండోది వచ్చేటప్పటికి వీళ్ళు కోరుకున్న విధంగా జిల్లా డిజైన్ మార్చచ్చు. ఉమ్, ఓ రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఈ కమిటీ ఒక గేమ్ చేంజర్ రాబోయే రోజుల్లో. ఉమ్, ఏం గేమ్ చేంజర్ అంటే రాబోయే రోజుల్లో పార్లమెంటరీ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరగబోతుంది. ఉమ్. దానికి అనుగుణంగా చేయబోతున్నారు వీళ్ళు తెలివిగా. ఆహా, అంటే జిల్లాలు పెరుగుతాయా సార్ ఇప్పుడు మళ్ళీ? జిల్లాలు పెరగవు, జిల్లాల్లో నియోజకవర్గాలు ఇప్పుడు ఒక్కో జిల్లాకు ఒక పార్లమెంటరీ స్థాయి కదా. అవును అవును. ఇప్పుడు వీళ్ళు ఇప్పుడు కొన్ని 26. మార్పు చేర్పులు చేసేసి ఉమ్, ఒకే జిల్లాలో పార్లమెంట్ అంతా ఉండేటట్టు చేస్తారు. కొన్ని చోట్ల 2-3 జిల్లాలకు వస్తుంది కదా. ఇప్పుడు చిత్తూరు జిల్లా నెల్లూరు జిల్లాలో కూడా అన్నమయ్య. వస్తుంది. ఇది చిత్తూరు ఎంపీ నెల్లూరు జిల్లా కింద వస్తాడు, అటు చిత్తూరు జిల్లాకి వస్తాడు, తిరుపతి జిల్లా 2 చోట్లకి అవుతుంది. మధ్యలో అక్కడ కొంచెం చెంచాడు పార్టీ చిత్తూరు కూడా వస్తాట. ఆహా, ఓకే. అట్లాగా 3 చోట్ల ఉంటుంటుంది. అట్లాంటిది తిరుపతి ఎంపీకి ఆ ప్రాబ్లం ఉందన్నమాట. తిరుపతి ఎంపీకి నెల్లూరు తిరుపతి జిల్లా 2 జిల్లాలు అవుతున్నాయి. అందుకే అదే కొన్ని గ్రామాలు కలుస్తున్నాయి అందులో. అట్లాంటి సిచ్యుయేషన్